హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పంజాబీ డ్రెస్ ప్యాంట్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను మీకు. సింపుల్గా ఎంతో టైం పట్టదండి మనకి. పంజాబీ డ్రెస్ ప్యాంట్ అయితే చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే మీకు కుట్టి చూపిస్తాను చూడండి. ముందైతే నాడా కుట్టుకోవాలి ప్యాంట్కి. ఇలా మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని ఇలా అయితే జాయింట్ చేసుకొని దీన్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఖర్చు ఉన్నదైతే లోపలికి పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక ఫోల్డింగ్ వేసుకోవాలి. దీన్ని ఇలా వేసుకొని ఇటువైపు స్టిచ్ వేసుకోవాలి. ఇలా అయితే మనం నాడా అయితే స్టిచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ప్యాంట్ స్టిచ్ చేద్దాం. ప్యాంట్కి అయితే ముందు నడుం బెల్ట్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇదైతే ప్యాంటు కాలు భాగాలు, ఇది నడుం బెల్ట్. మీకు ఇది అర్థం కావాలంటే కటింగ్ దాంట్లో చూడండి, అర్థమవుతుంది. ఇది రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని ఇలాగా ఇది రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకోవాలి. ఇలా 2 పీసెస్ వస్తాయి మనకి. వీటిలో ఏది రైట్ సైడ్ ఒకసారి చూసుకొని 2 జాయింట్ చేసుకోవాలి. ఇలా రైట్ సైడ్ 2 లోపలికి పెట్టుకొని ఇలా అయితే జాయింట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసేసుకొని దీనిపై నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా అయితే స్టిచ్ వేసేసుకున్నాం కదా. ఇటువైపు చివరన సన్నగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఇటువైపును కూడా ఈ చివరన అలానే సన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ ప్యాంట్కి అయితే మనం నాడా ఎక్కించుకోవడానికి ఒక 1 ఇంచు అయితే ఎక్స్ట్రా తీసుకున్నాము. ఈ 1 ఇంచు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. 1 ఇంచుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ కార్నర్ నుంచి మొత్తం ఇలాగా స్టిచ్ వేసేసుకోవాలి. స్టార్టింగ్లో రఫ్ లాక్కొని మామూలుగా స్టిచ్ చేసేసేయాలి. ఇలా అయితే మనం నాడా ఎక్కించుకోవడానికి అయితే పట్టి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇలా సమానంగా పెట్టుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు వదిలేసుకొని ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకున్నాం కదా. కొంచెం ఎగుడు దిగుడు ఏమన్నా ఉంటే సెట్ చేసేసుకొని అయితే మనం ఇక్కడ పట్టీకి స్టిచ్ చేసాం కదా, ఒక 1/2 ఇంచ్కి ఇలా డౌన్ చేసుకొని ఇక్కడి నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ ఖర్చును ఒక సైడ్కి పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి. మనకి ఇప్పుడు హిప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇదైతే జాయింట్ చేసుకోవాలి. ఇలా 2 భాగాలు వస్తాయి మనకి. 2 పార్ట్స్ కింద ఉంటుంది. దీన్ని ఒకదాన్ని ఒక పార్ట్ని అయితే తీసుకొని ముందు ఈ కాలు దగ్గర అయితే స్టిచ్ వేసుకోవాలి. పట్టీ అయితే స్టిచ్ వేయాలి. నేను దీనికి 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాను. అయితే మనం 2 ఇంచెస్ దీనికి 2 ఇంచెస్కి మనకి ఇలాంటిది ఒక 1 ఇంచ్ పీస్ అయితే కట్ చేసుకోవాలి. దీన్ని బక్రం అంటారు. దీన్ని ఒక 1 ఇంచ్ పీసెస్ కట్ చేసుకుంటే మనకి ఇక్కడ 2 ఇంచెస్ అవసరం లేదు. 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. 1.5 ఇంచ్ కానీ లేదు 2 ఇంచెస్ పెట్టుకోవాలి అంటే మనం ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. అందుకని నేను ఒక 1 ఇంచ్కి ఉంచుకొని అయితే దీన్ని కట్ చేసేస్తున్నాను. నేనైతే ఈ పట్టీని అయితే వేస్తాను దీనికి. ఇలా అయితే కట్ చేసేసాం కదా. ఇక్కడ మనం ఒక టక్స్ అయితే ఇచ్చుకున్నాం కదా, అక్కడికి మనం ఇది పెట్టుకోవాలి. ఇలా అయితే పెట్టుకొని ఒక చిన్న ఫోల్డింగ్ వేసుకొని దీని మీద స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇది మనకి ఎక్స్ట్రా కట్ చేసేసుకొని దీని అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్. ఇది మనకి ఈ పట్టీ ఉండడం. ఇలా అయితే స్టిచ్ చేసి చూడండి ఒకసారి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత
ఇటువైపున చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ సెంటర్ పాయింట్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలానే ఇంకో పార్ట్కి కూడా వేసేసుకోవాలి మనం. బాటమ్ పార్ట్ దగ్గర అయితే 1 ఇంచు ఫోల్డింగ్ తోటి అయితే స్టిచ్ వేసేసుకున్నాం కదా. రెండిటికైతే పట్టి జాయింట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు కిస్తా జాయింట్లు అయితే చేసుకోవాలి మనం. ఇలా ఉంది కదా, కిస్తాకి కొంచెం ఇలా లోపలికి అయితే మనం హిప్ దగ్గర అయితే కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్. నేను ఇది మీకు కటింగ్లో చూపించలేదు, ఇది కటింగ్లోనే కట్ చేసేయాలండి. నేనైతే కటింగ్లో మర్చిపోయాను, అందుకని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు లోపల రాంగ్ సైడ్న ఈ ఈ ఈ కాల్ది రెండు కలుపుకొని ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. అయితే అయిపోయింది కదా. ఇంకో వైపును కూడా అలానే జాయింట్ చేసుకోవాలి. ఇటువైపును కూడా రెండు కలుపుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా కిస్తా అయితే జాయింట్ చేసేసాం కదా. ఇప్పుడు ప్యాంటు ఈ కింద బాటమ్ దగ్గర మనం ఫోల్డ్ చేసాం కదా, ఇక్కడ నుంచి స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఆది ప్యాంటు తీసుకోవాలి. లేదు అంటే మనం మెజర్ చేసుకుంటే ఇంకా ప్యాంటుతో పని ఉండదు. ఇలా ఈ ప్యాంటు కాలు పట్టి దగ్గర ఇలా చూసుకోవాలి. కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికైతే స్టార్ట్ చేయాలి స్టిచ్చింగ్. ఇక్కడైతే 2 ఇంచెస్కి మార్జిన్ పెట్టుకున్నాము. ఈ పై నుంచి అయితే మనం 1 ఇంచ్ మార్జిన్ అయితే పెట్టుకున్నాం. ఇదే 1 ఇంచ్కి మనం ఈ ఖర్చు వదిలేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా కిస్తా దగ్గరికి వచ్చేటప్పటికి ఇలాగా ఇక్కడికి రఫ్ లాగేసి తీసేయాలి. ఇది ఇలా అయితే తీసేసుకొని ఇప్పుడు రెండో సైడ్ నుంచి కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలి. చాలా సింపుల్ అండి ప్యాంట్ అయితే కుట్టడం. మనకి ఏంటంటే మనకి కొంచెం మెజర్ తెలిస్తే చాలు, ఎవరైనా స్టిచ్ చేసుకోవచ్చు ప్యాంట్ అయితే. డ్రెస్ అయితే చాలా సింపుల్. నేను టాప్ కూడా మీకు స్టిచ్ చేసి చూపిస్తాను, కటింగ్ చూపిస్తాను. ట్రై చేయాలండి, ట్రై చేయకుండా అయితే ఏది రాదు. మనకి రాదు అనుకుంటే రాదు, కష్టం అనుకుంటే ఏది కూడా. సింపుల్ టెక్నిక్ తోటే నేను చెప్పాలని చూస్తున్నాను మీకు అందరికీ, చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా. ఇలా కాలేదు అంటే ఇంకొకసారి ఇంకొకటి అలా అర్థమయ్యేలా చెప్తాను నేను. ఇది దీంతో ఇప్పుడు ఇది మెజర్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇటువైపున ఎలా వేసుకున్నామో 1 ఇంచ్ మార్జిన్ తోటి అలానే వేసేసుకోవాలి. ఇలా చూస్తున్నాను అనుకుంటున్నారా? ఇదైతే మనకి ఈ వేలు ఇక్కడ ఈ లైన్ వరకు అయితే 1 ఇంచ్ కరెక్ట్గా ఉంటుందండి. ఇదే నేను మెజర్ చేస్తాను చిన్న చిన్న వాటికైతే, ఎక్కువ టేప్ యూజ్ చేయకుండా. ఇప్పుడైతే ఇటువైపు స్టిచ్ వేసుకొచ్చాం కదా, ఈ స్టిచ్లోకి ఇలా కలిపేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు సెకండ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. సెకండ్ స్టిచ్ స్టార్టింగ్లో సైడ్ నుంచి వేసుకోవాలి. ఇక్కడ వరకు అలా సైడ్ నుంచి వేసుకొని ఈ స్టిచ్చింగ్లోకి కలిపేసుకోవాలి. ఇదే స్టిచ్ పైన వేసేసుకోవాలి. సైడ్ని అయినా అవసరం లేదు, ఈ స్టిచ్ పైన వేసుకోవాలి. ఇక్కడ వరకు ఈ స్టిచ్చింగ్ పైనే కుట్టు పైన తీసుకొచ్చాం కదా, ఇక్కడికి మళ్ళీ మార్జిన్ సైడ్ మార్జిన్ చేసుకొని కుట్టు అయితే వేసేసుకోవాలి. బాటము నడుము పట్టీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నడుము పట్టీకి ఇది ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ ప్యాంట్కి అయితే సైడ్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇదైతే ఫ్రంట్కి వస్తుంది మనకి. ఇలా నాడా కట్టుకునేది అయితే ఫ్రంట్కి వస్తుంది కదా, ఇవి సైడ్ అంటే ఇలాగా. ఇదైతే సైడ్ అంటారు. ఈ సైడ్ నేను టక్స్ ఇచ్చాను కదా, ఇటువైపున కూడా టక్స్ ఇచ్చాను. ఇటువైపున ఫ్రిల్స్ రావాలి.
అది ఎలాగో చూపిస్తాను. ఇక్కడ ఇటువైపు నుంచి నేను ఫ్రంట్ పార్ట్ వైపు నుంచి స్టిచ్ చేసుకుంటూ వస్తాను. ఈ బాటమ్ పార్ట్ ఉంది కదా, ఇది మనం ఇటువైపు పైకి పైకి రాంగ్ సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. రైట్ సైడ్ ఉంది కదా, ఈ రైట్ సైడ్ కలవాలి. కింద వైపుకి రాంగ్ సైడ్ వచ్చింది, పై వైపున కూడా రాంగ్ సైడ్ వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా ఈ స్టిచ్చింగ్ ఉంది కదా, ఈ స్టిచ్చింగ్కి కలవాలి. ఇలా ఈ జాయింట్ కరెక్ట్గా కలవాలి. 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు వేసుకున్న తర్వాత మనకి ఫ్రిల్స్ కోసం ఎంత క్లాత్ ఉందో ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ టక్స్ అయితే ఇచ్చుకున్నాం, ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నాం. ఇది కలవాలి. ఇలాగా కలవాలంటే మనకి ఇంత ఎక్స్ట్రా ఉంది. ఈ ఎక్స్ట్రాని మనం ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనం ఇక్కడ పెట్టుకోవాలంటే ఒక 2 ఇంచెస్కి ఇలాగా మార్కింగ్ చేసుకోండి. ఇటువైపు 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఫ్రిల్స్ పెడతాను నేను. అది మనకి అడ్జస్ట్ అవుతుందా లేదా ఒకసారి చూసుకోవాలి. లేదంటే కొంచెం అవతల నుంచి అయినా పెట్టుకోవచ్చు మనం. ఇంకా ఎక్కువే క్లాత్ మిగులుతుందండి. మనం ఇక్కడైతే ఇప్పుడు 3 ఇంచెస్కి అయితే పెడుతున్నాను నేను. ఇటువైపు 3 ఇంచెస్కి పెట్టేస్తున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనకి ఈ ఫ్రిల్స్ అయితే సరిపోవాలి. ఇలా ఒక్కొక్క ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఇలా పెట్టుకున్నాక ఇక్కడ ఈ టక్స్ కలిసేలాగా కరెక్ట్గా ఇలా సెంటర్కి వచ్చేయాలి. ఇక్కడ సెంటర్ టక్స్ దగ్గరికి అయితే స్టిచ్ వేసేసాం కదా. ఇప్పుడు ఇటువైపు నుంచి అటువైపుకి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇటువైపుకి పెట్టాం కదా, దీనికి ఆపోజిట్లో పెట్టాలి. ఇక్కడ ఇలా మనం ఒకసారి ఇటువైపు కూడా ఈ జాయింట్ దగ్గర చూసుకోవాలి. కరెక్ట్గా మనకి ఈ జాయింట్స్ 2 సరిపోయినాయి కదా. ఇప్పుడు స్టిచ్ వేసేసుకోవాలి. ఇంకా ఫ్రిల్స్ ఆపేసుకొని స్టిచ్ అయితే వేసేసేయాలి. ఒక సైడ్కి అయితే ఫ్రిల్స్ పెట్టేసాం కదా. ఇప్పుడు రెండో వైపున కూడా అలానే సేమ్ 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా అయితే స్టిచ్ వేసేసుకున్నాం మనం. దీనిపైన టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసుకోవాలి. ఇక్కడ జాయింట్ చేసాం కదా, ఈ ఖర్చుని పైకి పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్యాంట్ అయితే మనకి రెడీ అయిపోయి చూపిస్తాను నేను.